శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ మత్స్యకార మహిళలు ఆందోళనకు దిగారు. పలాసలో చేపట్టిన నిరసనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పలరాజుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రమాద ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటూ నిరాధార కేసులతో వేధించడం సరికాదని మత్స్యకార మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మత్స్యకార మహిళల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ ఎత్తున మహిళలు కూడా వస్తున్నారు. అయితే మత్స్యకార మహిళలు కూడా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళలు మనతో ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అప్పలరాజు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? మా మత్స్యకార బిడ్డ అది. ఆ బిడ్డ పెట్టి ఏంటంటే ఈవిడి శిరీష మేడం గారు ఏంటంటే అతనికి ఏదో రాజకీయ పరంగా బయటికి లాగేసి లోపల తోసి ఇవన్నీ చేస్తుంది. కానీ అది ఎంతవరకు మేడం గారు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పేదలైతేనే, మంచి వాళ్ళు అయితేనే, చెడ్డ వాళ్ళు అయితేనే అందరూ కూడా న్యాయం చేయాలని ఏ రాజకీయ పరంగానే ఎవరైనా చూస్తారు. కానీ ఈవిడేంటంటే ఓన్లీ మా రాజకీయంకి వచ్చేసి సీదిరి అప్పలరాజు గారికి అది మత్స్యకారు బిడ్డ కాబట్టి వాళ్ళు ఏడు తెలియదు, వాళ్ళ మత్స్యకారులకు అతను వచ్చి ఇక్కడికి వచ్చి ఎంత పేరు ప్రతిష్టలు పొందాలని చెప్పేసి మాకు చాలా చిన్న చూపు చూస్తుంది ఆవిడ. సాధారణంగా యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతుంటాయి. ఇది ఒక సాధారణమైన యాక్సిడెంట్. దీన్ని చూపించి ఒక రాజకీయ కక్షగానే ఇది చేస్తున్నారు తప్పించి దీనిలోన ఈ రాష్ట్రంలో ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎక్కడా స్పందించని ప్రభుత్వం ఇక్కడే స్పందించడం ఏంటి అంటే కేవలంగా సీదిరి అప్పలరాజు గారిని టార్గెట్ చేసుకునే ఇక్కడ స్పందించడం జరుగుతుంది. కానీ మరొక విషయం అంటే కేవలం ఇది రాజకీయ కక్ష క్లియర్గా కనిపిస్తుంది. ప్రజలంతా చూస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. అయితే అప్పలరాజుని రాజకీయంగా అనగదొక్కేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అని ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకొని అప్పలరాజును విడుదల చేయాలని కూడా ఇక్కడున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస. ఇదే అంశంపై అప్పలరాజు అక్రమ అరెస్టుపై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు రగుతున్నాయి. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై నిరసన తెలపడానికి పలాస వైపు పయనమైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ను పోలీసులు నరసనపేటలో అడ్డుకున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు తీవ్రంగా ధర్మాన కృష్ణదాస్ ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. పెట్రోల్ దొరుకుతుంది. అక్కడికి ఒకసారి హాస్పిటల్లో కలిసి వచ్చేయాలి. నిన్న జరిగితే ఈవేళ వరకు దాసన్ రావడం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.